నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను త్రిమూర్తులు. ముందుగా ముఖ్యాంశాలు. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్తో సీఎం రేవంత్ భేటీ. 98 ఎకరాల రక్షణ శాఖ భూములను రాష్ట్రానికి బదిలీ చేయాలని విజ్ఞప్తి. గాంధీ సర్కిల్ ఆఫ్ యూనిటీ నిర్మాణాన్ని చేపట్టనున్నట్లు వెల్లడి. చాకలి ఐలమ్మ స్ఫూర్తితోనే తెలంగాణ తల్లి విగ్రహం రూపొందించామన్న సీఎం రేవంత్. ఐలమ్మ వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి నివాళి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలపై దృష్టి పెట్టిన బీఆర్ఎస్. హైదరాబాద్ నేతలతో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమీక్ష. అమెరికా అధ్యక్షుడి పోస్టుపై స్పందించిన ప్రధాని మోదీ తాను కూడా ట్రంప్తో మాట్లాడేందుకు ఎదురు చూస్తున్నట్లు వెల్లడి. వాణిజ్య అడ్డంకులు త్వరలోనే తొలగిపోతాయని ఆకాంక్ష. నేపాల్లో పరిస్థితి చక్కదిద్దేందుకు రంగంలోకి దిగిన సైన్యం. కర్ఫ్యూ విధించడంతో నెలకొంటున్న సాధారణ పరిస్థితులు. ఆసియా కప్లో నేడు యుఏఈతో తలపడనున్న భారత్. దుబాయ్ వేదికగా రాత్రి 8 గంటలకు మ్యాచ్. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ పోస్టుపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందిస్తూ భారత్ అమెరికా సన్నిహిత స్నేహితులు, మంచి భాగస్వాములు అన్నారు. తాను కూడా ట్రంప్తో మాట్లాడేందుకు ఎదురు చూస్తున్నట్లు తెలిపారు. ఇరు దేశాల మధ్య నెలకొన్న వాణిజ్య అడ్డంకులు త్వరలోనే తొలగిపోతాయని, సంబంధాలు మరింత బలపడతాయని ఆశిస్తున్నానని ఎక్స్ వేదికగా తెలిపారు. ఈ చర్చలు వీలైనంత త్వరగా ముగించేందుకు బృందం కృషి చేస్తుందన్నారు. రెండు దేశాల్లోని ప్రజలకు సుసంపన్నమైన భవిష్యత్తును అందించేందుకు మేము కలిసి పనిచేస్తున్నామని మోదీ ఎక్స్లో పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు రక్షణ శాఖ భూములు బదలాయించాలని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్తో ముఖ్యమంత్రి ఈ ఉదయం సమావేశమయ్యారు. మూసీ, ఈసా నదుల సంగమ స్థలిలో గాంధీ సరోవర్ ప్రాజెక్టు చేపట్టనున్నట్లు కేంద్ర మంత్రికి ముఖ్యమంత్రి వివరించారు. ఈ రెండు నదుల సంగమ స్థలిలో గాంధీ సర్కిల్ ఆఫ్ యూనిటీ నిర్మాణం చేపడతామని, ఇందుకు అక్కడున్న 98.20 ఎకరాల రక్షణ శాఖ భూములు రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయించాలని రక్షణ శాఖ మంత్రిని సీఎం కోరారు. జాతీయ సమైక్యత, గాంధేయ విలువలకు సంకేతంగా గాంధీ సరోవర్ ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టనున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. గాంధీ సరోవర్ ప్రాజెక్టులో గాంధీ సిద్ధాంతాలను ప్రచారం చేసే నాలెడ్జ్ హబ్, ధ్యాన కేంద్రం, చేనేత ప్రచార కేంద్రం, ప్రజా వినోద స్థలాలు, ల్యాండ్స్కేప్ ఘాట్లు, శాంతి విగ్రహం, మ్యూజియం నిర్మిస్తామని కేంద్ర మంత్రికి సీఎం వివరించారు. ఈ సమావేశంలో ఎంపీలు బలరాం నాయక్, కడియం కావ్య, చామల కిరణ్ కుమార్ రెడ్డి, మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ ఈవి నరసింహారెడ్డి, కేంద్ర ప్రాజెక్టులు పథకాల సమన్వయకర్త డాక్టర్ గౌరవ్ ఉప్పల్ పాల్గొన్నారు. చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా నివాళులర్పిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి చాకలి ఐలమ్మ చిత్రపటానికి నివాళులర్పించారు. భూస్వాముల దురాగతాలపై తిరగబడ్డ బహుజన ధీరవనిత వీరనారికి ఘనంగా పుష్పాంజలి ఘటిస్తున్నామని అన్నారు. తెలంగాణ గడ్డపై దొరల అహంకారానికి, నిరంకుశత్వానికి వ్యతిరేకంగా 80 ఏళ్ల క్రితమే జంగ్ సైరన్ ఊదిన యోధురాలు ఐలమ్మని సీఎం అన్నారు. సమ్మక్క సారక్క, చాకలి ఐలమ్మ స్ఫూర్తితోనే తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందించామని అన్నారు. ఎక్స్ వేదికగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నివాళులర్పించారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో కీలక పాత్ర పోషించిన ఐలమ్మ తెలంగాణ పోరాట స్ఫూర్తికి నిదర్శనమన్నారు. అలాగే బీజేపీ సోషల్ మీడియా పోస్టు ద్వారా పుష్పాంజలి ఘటించింది. మంచిర్యాల జిల్లా సమీకృత జిల్లా కార్యాలయంలో చాకలి ఐలమ్మ చిత్రపటానికి కలెక్టర్ కుమార్ దీపక్, జిల్లా అధికారులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ సామాజిక ఆధునిక పరిణామాలకు నాంది పలికిన ధైర్యశాలి అని కొనియాడారు. ప్రతి ఒక్కరూ ఐలమ్మ ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలన్నారు.
ఏమైనా నష్టం జరిగింది ఆ టైంకి, దాని గురించి వాళ్ళు పోరాటం చేసేసి ఆ భూదాన్ మూవ్మెంట్ లో స్టార్ట్ చేయడానికి, దాని నుంచి యాక్చువల్ గా ఎవరైనా సాగు చేస్తున్నారో వాళ్ళకి భూమి రావాలి. సో ఐ థింక్ దాని తర్వాత సీలింగ్ యాక్ట్, టెనెన్సీ యాక్ట్, రకరకాల యాక్ట్ పాస్ అయింది. సో దాంతో ఆ టైంకి రిసోర్సెస్ అంటే ఇప్పుడు చూస్తే క్యాపిటల్ ఎక్కువ ఉంటుంది, అంటే పైసలు ఎక్కువ ఉంటుంది, సర్వీసెస్ లో ఉంటుంది, కానీ ఆ టైంలో మాక్సిమం భూమి మీద అందరూ ఆధారపడి ఉన్నారు. సో ఆ టైంకి ఒక ఈక్వల్ సొసైటీ కోసం చాకలి ఐలమ్మ గారు చాలా కృషి చేశారు. దాని నుంచి కొన్ని చేంజెస్ వచ్చినాయి. ఇంకా ఒకటి, ఆ టైంకి అరౌండ్ 70 years బ్యాక్ ఒక లేడీ ఎంత పోరాటం చేశారు అంటే ఒక రోల్ మోడల్ లాగా మనకి ఉండాల్సింది. అన్ని ఫీల్డ్ లో మేల్ ఫీమేల్ ఈక్వల్ గా ఉండాలి. దానికోసం ఇలా మనం చేయగలుగుతాము అంటే చాకలి ఐలమ్మ గారు మనకి ఒక. సూర్యాపేట జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వీరనారి చాకలి ఐలమ్మ 40వ వర్ధంతి కార్యక్రమాన్ని జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో అధికారికంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భూమి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం ఆనాటి పరిస్థితులను ధీటుగా ధైర్య సాహసాలతో ఎదుర్కొని పోరాడిన గొప్ప మహిళ ఐలమ్మ అని కొనియాడారు. ప్రస్తుత సమాజంలో మహిళలు చాకలి ఐలమ్మ స్ఫూర్తితో ముందుకు వెళ్లాలని సూచించారు. ఈ తరం అందరికీ కూడా స్ఫూర్తిదాయక విషయం. అక్కడి నుంచి తర్వాత మీరు వచ్చిన, పిలిచిన, మాట్లాడిన సంతోషం. దాని తర్వాత ఇక్కడ ఏదో ఒక థాట్ మొదలు కావాలి. ఆ థాట్ తర్వాత యాక్షన్ మారాలి. ఆ మార్గం మన జీవితంలో కనపడాలి, మనతో పాటు 10 మందిలో కనపడాలి. ఎక్కువ మంచి పెద్ద స్థానంలో ఉంటే మరి 1,000 లక్ష ఎంతమంది దాకా తీసుకుంటే అంత సంతోషమే. కానీ ఇది నేను ప్రత్యేకంగా కోరుతా ఉన్నాను. ప్రభుత్వ ఉద్యోగస్తులు చాలా మంది ఉన్నారు. మీ పెన్లో చాలా పవర్ ఉంటుంది. మీ ద్వారా చాలా మందికి న్యాయం చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. మీ వైపు కూడా సమాజంలో ప్రభుత్వ ఉద్యోగస్తులు అంటేనే ఒక గౌరవం ఉంటుంది. ఆ గౌరవం ఎందుకు ఉందంటే మన ద్వారా మనం సమాజంలో చాలా మందికి హెల్ప్ చేస్తాం. అది ఏ డిపార్ట్మెంట్ అయినా సరే. ఈ రోజు బీసీ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ ప్రోగ్రామ్ ఆర్గనైజేషన్, ఇంకొక రోజు బీసీ ఎందుకు వేరే వేరే ఉంటాయి. స్పెషలైజేషన్ ఆఫ్ జాబ్. అందరిది పని అందరు చేయలేదు. అందరు కొంత నైపుణ్యం తీసుకోవాలి, మన పాత్ర మనం పోషించాలి. అందరూ వాళ్ళ పాత్ర పోషిస్తే సమాజం, మన ఎకానమీ, మన కంట్రీ, దేశం, మన ప్రాంతం, సూర్యాపేట జిల్లా, సూర్యాపేట టౌన్ అనుకోండి, గ్రామాలు అనుకోండి, అందరు కలిసి ఉంటేనే ముందు వస్తారు. ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతితో ఖాళీ అయిన జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానంపై బీఆర్ఎస్ ఫోకస్ పెట్టింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించిన నోటిఫికేషన్ ఎప్పుడైనా విడుదలయ్యే అవకాశాలున్నాయి. అదే సమయంలో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ కూడా కసరత్తులు ప్రారంభించింది. బీజేపీ కూడా ఇప్పటికే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై పార్టీ నేతలతో సమావేశమైంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేడు హైదరాబాద్కు చెందిన నేతలతో సమావేశమయ్యారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై సమీక్ష చేశారు. అదే సమయంలో అభ్యర్థి ఎంపిక విషయంలో ఏ విధానాన్ని పాటించాలన్న దానిపై నేతల నుంచి అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఎట్లయితే మీ ఆపత్ల సంపత్ల గోపన్న మీతోనున్నాడో, మీకు కష్టం వచ్చినప్పుడు బోరబండల సర్దార్ కుటుంబానికి కష్టం వస్తే ఉరికురికి పోయి నిలబడ్డాడు మాగంటి గోపీనాథ్. మరి అలా ఆ కుటుంబానికి కష్టం వస్తే మనం నిలబడదామా వద్దా దయచేసి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఇది ఒకరి ఎలక్షన్ కాదు, ఒక పార్టీ ఎలక్షన్ కాదు. ఎవరిది వాళ్ళే మనం అనుకోవాలి. మనమే క్యాండిడేట్ అనుకోవాలి, మనమే జిద్దు మీద కొట్లాడాలి. రైతు బంధు ఎగ్గొట్టిండు 2 సార్లు, ముసలోళ్ళకి పెన్షన్లు ఇస్తా అన్నాడు. కేసీఆర్ 2,000 ఇస్తే నేను 4,000 ఇస్తా అన్నాడు. కేసీఆర్ ఇంట్లో ముసలోనికి ఇస్తుండు లేదా ముసలమ్మకి ఇస్తుండు, నేను ఇద్దరికి ఇస్తా అన్నాడు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను కొత్తగూడెం ఎమ్మెల్యే కూనమనేని సాంబశివరావు లబ్ధిదారులకు అందజేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 116 మంది లబ్ధిదారులకు ఇవి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పటికీ కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు అందజేస్తోందన్నారు. గ్రీన్ ఛానల్ ద్వారా ప్రత్యేకంగా మంజూరు చేస్తోందని చెప్పారు. ఒక పాల్వంచి నుంచే 96, 15 కొత్తగూడి నుంచి. అదే విధంగా
68 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి సీఎం గారి సహాయం చేసినటువంటి 68 మందికి దాదాపు 38 లక్షల రూపాయలు 68 మందికి ఇవ్వటం జరిగింది. ఈ రోజు ఇంతమంది ఒకసారి తీసుకుంటే మన ఆడపడుచులందరూ కూడా సంతోషంగా ఉన్నారు. వాళ్ళకు ఉన్నటువంటి ఖర్చును బట్టి, అయినటువంటి వైద్య బిల్లులను బట్టి కూడా జాగ్రత్తగానే అక్కడ ముఖ్యమంత్రి గారు కానీ వారి కార్యాలయం కానీ ఆ విధంగా ఇవ్వటం జరుగుతుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం శేషగిరి నగర్కు చెందిన దుర్గాంబిక స్వయం సహాయక సంఘం సభ్యులు వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టారు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు వచ్చే విధంగా ఆలోచన చేసి జిల్లాలోనే తొలిసారిగా కౌజు పిట్టల పెంపకం కేంద్రాన్ని ఏర్పాటు చేసుకున్నారు. తద్వారా మంచి ఆదాయాన్ని పొందుతున్నారు. పూర్తి వివరాలు చూద్దాం. అభివృద్ధి సంస్థ సహకారంతో ప్రభుత్వం రూపొందించిన ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా కౌజుపెట్ల పెంపకాన్ని ప్రారంభించారు. గ్రామీణ మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఆధ్వర్యంలో పైలట్ ప్రాజెక్టు కింద శేషగిరి నగర్లో కౌజుపెట్ల పెంపకం కేంద్రాన్ని మొదటిసారిగా ప్రారంభించారు. కౌజుపెట్టలకు రోగనిరోధక శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. దీంతో మార్కెట్లో కౌజుపెట్ల మాంసంతో పాటు వీటి గుడ్లకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. వీటి పెంపకానికి అయ్యే ఖర్చుతో పాటు పెట్టుబడి కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి నుంచి 8 రూపాయల చొప్పున 600 కౌజు పెట్టెలను కొనుగోలు చేశామని దుర్గాంబిక స్వయం సహాయక సంఘ సభ్యురాలు ప్రణజ వెల్లడించారు. ప్రభుత్వం నుంచి 30,000 రూపాయలు లోన్ తీసుకున్నామన్నారు. కౌజు పెట్టెల దాణా 50 కేజీలు 2,500 రూపాయలు అవుతుందని, 30 రోజులకు గాను 3 క్వింటాల దాణా కౌజు పెట్టెలు తింటాయని తెలిపారు. ఇంటి సమీపంలోనే చిన్న షెడ్డు వేసుకుని అందులో కౌజు పెట్టెలను పెంచుతున్నట్లు తెలిపారు. ప్రస్తుతం 2 జతల కౌజు పెట్టెలను 150 రూపాయల చొప్పున విక్రయించి ఆదాయాన్ని ఆర్జిస్తున్నామని ఆమె తెలిపారు. గవర్నమెంట్ వాళ్ళు 30,000 రూపాయలు లోన్ శాంక్షన్ చేశారు కలెక్టర్ గారి ఆదేశం మీద. డోకరా నుంచి లోన్ తీసుకున్నామండి. 600 పిల్లలు తీసుకొచ్చాం. ఇప్పుడు 25 డేస్ అయింది. అవి ఒకటి వచ్చి ఇప్పుడు 200 గ్రామ్స్ వరకు అయింది. ఆల్రెడీ మేము సేల్ చేస్తున్నాం. 2,500 అండి అరకింట వచ్చి. అవి మొత్తం 30 డేస్ కి 3 క్వింటాల వరకు ఫీడ్ తింటాయి. ఇప్పుడు మేము ఆల్రెడీ కొనుగోలు చేస్తున్నాం. రోగ నిరోధక శక్తి తగ్గుతుంది. ఎగ్స్ తినడం వల్ల కూడా ప్రోటీన్స్ ఉంటాయి అని చెప్పారు. నేను మా కోడలు పెట్టి మా కోడల్ని లోన్లో చేశాను. మా గ్రూప్ వాళ్ళు కూడా మంచి సాయం చేశారండి. దానివల్ల మేము సత్తుపల్లి నాగవెల్లి ఊరని అక్కడి నుంచి మేము తెచ్చామండి పిట్టలు. ఒక పిట్ట వచ్చి మాకు వచ్చి 8 రూపాయలు పడ్డదండి. కింటా మేత వాటికి 5,000 పడ్డదండి. పొద్దుగాల లేస్తాం మేము, వాటికి వాటరు మేత ఇలా మేము పొద్దుటీలి మధ్యాహ్నం సాయంత్రం 3 పూటలు వాటికి చూసుకుంటా ఉంటాం మా కోడలు నేను. ఇప్పుడు 25 రోజుల పిల్లలు అయినాయండి. నెల అయితే వాటిని మార్కెట్ కి మీరు అమ్ముకోవచ్చు అని మాకు సలహా ఇచ్చారు సారు. ప్రతి ఆదివారం రోజు మేము సంతకెళ్ళి అమ్ముకోవచ్చు. ఇట్లా ఇంటికి వస్తే ఇంటి కూడా మేము అమ్ముకోవచ్చు. దుర్గాంబిక స్వయం సహాయక సంఘ సభ్యుల సహకారంతో ప్రణజ కౌజుపెట్టెల పెంపకం కేంద్రాన్ని ప్రారంభించిందని గ్రామ దీపిక మధుశీల వెల్లడించారు. మరో 4-5 రోజుల్లో కౌజు పెట్టెలను విక్రయించనున్నట్లు తెలిపారు. ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా లోన్ వచ్చినట్లు తెలిపారు. కౌజు పిట్టల గురించి చెప్పడం జరిగింది. మా సీసీ గారు ఏపీఎం గారు వచ్చి మీటింగ్ లో చెప్పడం జరిగింది. అప్పుడు అమ్మాయి మరి నేను చేస్తా అంటే అనేసి ముందుకు వచ్చింది. ఎంఎస్ ద్వారా కూడా తనకు డబ్బులు ఇప్పించడం జరిగింది. వాళ్ళ గ్రూప్ వాళ్ళు కూడా సహకరించేసి, వాళ్ళ కుటుంబంలో ఉన్న సభ్యులు కూడా సహకరించేసి కౌజు పిట్టలు తెచ్చుకోవడం జరిగింది. ఒకటి 11 రూపాయలు పడ్డది. ఇప్పుడు తెచ్చుకొని కూడా 20 రోజులు అవుతుంది. ఆ 20 రోజుల నుంచి వాళ్ళు చక్కగా దాని పోషణ చూసుకుంటూ దాన్ని శుభ్రం చేసుకుంటూ మేత వేయటం జరిగింది. సాంప్రదాయ వ్యాపారాలకు భిన్నంగా తక్కువ సమయంలో ఎక్కువ ఆదాయాన్నిచ్చే వ్యాపారాలు నిర్వహించి మహిళలు ఆర్థికంగా ఎదగాలని అధికారులు ఆకాంక్షించారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. ఈ విషయాలకు కూడానే అన్ని ప్రాపర్ గా జరుగుతాయి. నిన్న అతని బ్యాంక్ అకౌంట్ లో 15,000 రూపాయల ఫ్రాడ్ జరిగింది తెలుసా? అయినా ఏ టెన్షన్ లేదు అతనికి. చూడు, టెన్షన్ ఎందుకు, నా తప్పేం లేదుగా. అయినా ఫ్రాడ్ జరిగినప్పుడు నేను వెంటనే బ్యాంక్ ఇన్ఫార్మ్ చేసేసా. ఆర్బీఐ అంటుంది, మీ అకౌంట్ లోంచి ఎవరైనా మోసంగా డబ్బు తీసినట్టయితే బ్యాంకుకి వీలైనంత త్వరగా ఇన్ఫార్మ్ చేయండి. 3 రోజుల్లోగా చేస్తే ఏ నష్టం ఉండదు. ఎంత లేట్ చేస్తే అంత ఎక్కువ నష్టం. ఇంకోటి, అన్ని జరిగిపోవు, ప్రాపర్ గా జరిపించాల్సి వస్తుంది. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగ్రత్తగా ఉండండి. వెల్కమ్ బ్యాక్.
హనుమకొండ జిల్లా న్యాయస్థానాల ప్రాంగణంలో ఈ నెల 13న జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నారు. కక్షిదారులు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని హనుమకొండ జిల్లా న్యాయ సేవా సంస్థ చైర్మన్ ప్రధాన న్యాయమూర్తి పట్టాభిరామారావు తెలిపారు. లోక్ అదాలత్పై మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో గుర్తించబడిన కేసులు మొత్తం 1000 వరకు ఉన్నాయన్నారు. వాటిలో క్రిమినల్, బ్యాంక్, సివిల్, బిఎస్ఎన్ఎల్, కుటుంబం, రోడ్డు ప్రమాదం తదితర కేసులు పరిష్కరించనున్నట్లు చెప్పారు. 13న ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జాతీయ లోక్ అదాలత్ ఉంటుందన్నారు. లోక్ అదాలత్ హనుమకొండ జిల్లాలో 13/9/2025 జరుగుతుంది. ఈ జాతీయ లోక్ అదాలత్ దేశం మొత్తం మీద ఇదే రోజు జరుగుతుంది. ఆ రోజు అన్ని రాజీ పడడానికి వీలైనటువంటి క్రిమినల్ కేసులన్నీ, అంతేకాకుండా అన్ని సివిల్ కేసులు, మోటార్ వెహికల్ సంబంధించిన కేసులు మరియు కుటుంబ తగాదా కేసులు, బ్యాంక్, ఇన్సూరెన్స్ కేసులు, కొన్ని ఎక్సైజ్ కేసులు మరియు ప్రీ లిటిగేషన్ కేసులు, సివిల్ కేసులు, ఇవన్నిటిని కూడా మనము ఇక్కడ ఇద్దరు రాజీ కూర్చుకొని పరిష్కరించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు మీ అందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఇంకా కొద్ది రోజులు మాత్రమే ఉంది. మీరు మీ అడ్వకేట్స్తో మాట్లాడి, అదేవిధంగా అదర్ సైడ్ ఉండే వాళ్ళతో మాట్లాడి పరిష్కారం దిశగా అడుగులు వేయాలి. కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ స్లాబులను ఈ నెల 22వ తేదీ నుంచి తగ్గించనున్న నేపథ్యంలో వ్యవసాయ రంగం పురోగతికి మార్గం సుగమం అవుతోంది. ప్రభుత్వ నిర్ణయంతో వ్యవసాయ పరికరాల ధరలు తగ్గనున్నాయి. దీంతో రైతులకు ప్రయోజనం కలగనుంది. అలాగే పాల ఉత్పత్తులపై జీఎస్టీ తగ్గింపు శ్వేత విప్లవానికి మరింత ఊతమనిస్తోందని నిపుణులు చెబుతున్నారు. పురుగు మందులపై జీఎస్టీ తగ్గింపు నిర్ణయంతో రైతులకు కూడా లబ్ధి చేకూరనుంది. మరిన్ని వివరాలు చూద్దాం. కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన జీఎస్టీ సంస్కరణలు దేశంలోని వ్యవసాయం, పాడి పరిశ్రమల్లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్నాయి. జీఎస్టీ సంస్కరణల ప్రభావం చిన్న, మధ్య తరహా రైతులపై స్పష్టంగా కనిపిస్తుంది. ట్రాక్టర్లు, వ్యవసాయ యంత్రాలు, సౌరశక్తి పరికరాలపై జీఎస్టీ తగ్గించడం వల్ల సాగు ఖర్చులు తగ్గి రైతులకు లాభాలు పెరుగుతాయి. అలాగే జీవాధారిత క్రిమి సంహారకాలు, సూక్ష్మ పోషకాలపై జీఎస్టీ తగ్గింపు నిర్ణయంతో రైతులకు ప్రయోజనం కలగనుంది. రసాయన ఎరువుల నుంచి బయో ఎరువుల వైపు రైతులు మొగ్గు చూపేందుకు ఈ నిర్ణయం ప్రోత్సహిస్తుంది. పాలు, జున్నుపై జీఎస్టీని పూర్తిగా తొలగించడంతో సాధారణ ప్రజలతో పాటు రైతులు, పశు సంరక్షకులు, పాల ఉత్పత్తిదారులకు కూడా ప్రయోజనం చేకూరుతుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం 10 కోట్లకు పైగా పాడి రైతులకు ప్రత్యక్ష ప్రయోజనం చేకూరుస్తుందని, సహకార రంగాన్ని బలోపేతం చేస్తుందని సహకార మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ రేట్ల తగ్గింపు వ్యవసాయ, పాడి రైతులకు ఆర్థిక ఊరటను అందిస్తుంది. ఉత్పత్తి ఖర్చులను తగ్గించడంలో సహాయపడుతుంది. పాడి రైతులకు పాలు, పన్నీరుపై జీఎస్టీ మినహాయింపులు, ప్రాసెసింగ్ సామగ్రిపై తగ్గిన రేట్లు లాభదాయకతను మెరుగుపరుస్తాయని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ తగ్గింపులు వ్యక్తిగత రైతులతో పాటు సహకార సంస్థలకు కూడా ఆర్థిక ప్రయోజనాన్ని అందిస్తాయి. పాడి ఉత్పత్తుల ఉత్పాదకతను పెంచడంలో, మార్కెట్లో పోటీతత్వాన్ని నిలబెట్టడంలో ఈ చర్యలు సహాయపడతాయి. 1800 సీసీ కంటే తక్కువ సామర్థ్యం కలిగిన ట్రాక్టర్లపై జీఎస్టీ 5% తగ్గించడంతో వాటి ధర తగ్గుతుంది. దీంతో చిన్న, మధ్య తరహా రైతులు కూడా యాంత్రీకరణను సులభంగా పొందగలుగుతారు. దీని ద్వారా సమయం ఆదా అవుతుంది, శ్రమ, ఖర్చులు తగ్గుతాయి, ఉత్పాదకత పెరుగుతుంది. అలాగే టైర్లు, ట్యూబులు, హైడ్రాలిక్ పంపులు సహా ట్రాక్టర్ విడిభాగాలపై జీఎస్టీ 18% నుంచి 5% తగ్గించడంతో రైతులకు నిర్వహణ ఖర్చులు కూడా ఆదా అవుతాయి. జీఎస్టీ సంస్కరణలు సమగ్ర వ్యవసాయాన్ని ప్రోత్సహించడంలో కూడా కీలక పాత్ర పోషిస్తుంది. దీనివల్ల వ్యవసాయ అనుబంధ రంగాలైన పశు సంవర్ధకం, తేనెటీగల పెంపకం, మత్స్య సంపద, కోళ్ల పెంపకంలో స్పష్టమైన మార్పు కనిపిస్తుంది. బీడీ ఆకులపై జీఎస్టీ ధరలు తగ్గించడంతో గిరిజనుల జీవనోపాధి మరింత మెరుగవుతుంది. వాణిజ్య సరుకు రవాణా వాహనాలపై పన్ను తగ్గించడంతో వ్యవసాయ ఉత్పత్తుల రవాణా ఖర్చు తగ్గి రైతులకు మరింత లాభం చేకూరుతుంది. మొత్తంగా ఈ జీఎస్టీ రేట్ల తగ్గింపు వ్యవసాయ, పాడి రంగాల్లో సానుకూల మార్పులను తీసుకొస్తుంది. రైతులకు ఆర్థిక ఊరట, సహకార సంస్థలకు బలం, వినియోగదారులకు సరసమైన ధరలు అందించడంలో ఈ చర్యలు కీలక పాత్ర పోషిస్తాయి. ఈ నిర్ణయం దీర్ఘకాలంలో గ్రామీణ ఆర్థిక వ్యవస్థను, రైతుల జీవనోపాధిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఈ తగ్గింపులు భారత వ్యవసాయ, పాడి రంగాలకు కొత్త ఊపిరిని అందిస్తాయి. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.
ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణను దేశవ్యాప్తంగా చేపట్టేందుకు ఎన్నికల సంఘం సిద్ధమైంది. అందులో భాగంగా రాష్ట్రాల ముఖ్య ఎన్నికల అధికారులతో ఈసీ సమావేశం జరపనుంది. ఈ సమావేశంలో ఎస్ఐఆర్పై సీనియర్ అధికారులు ప్రత్యేక ప్రజెంటేషన్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. బీహార్లో ఈ విధానం అమలు విషయాలను ఆ రాష్ట్ర ఎన్నికల అధికారి పంచుకోనున్నారు. ప్రధాన ఎన్నికల కమిషనర్గా జ్ఞానేష్ కుమార్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత సీఈఓలతో ఇది మూడో సమావేశం. బీహార్ తర్వాత దేశవ్యాప్తంగా ఎస్ఐఆర్ నిర్వహిస్తామని ఈసీ ఇప్పటికే పేర్కొన్న సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కేరళ, అస్సాం, పుదుచ్చేరిలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఈ ఏడాది చివరిలోనే ఈసీ ఈ ప్రక్రియను ప్రారంభించే సూచనలు కనిపిస్తున్నాయి. అక్రమ వలసదారులను తొలగించడంతో పాటు ఓటరు జాబితాల సమగ్రతను కాపాడడమే లక్ష్యంగా ఈ చర్యలు ప్రారంభించినట్లు ఈసీ చెబుతోంది. ఇలాంటి సర్వేను 20 ఏళ్ల క్రితం చివరిసారిగా చేశారు. అప్పటి నుంచి అనుబంధ సవరణలను మాత్రమే చేపడుతున్నారు. ఉపరాష్ట్రపతి ఫలితాలపై జస్టిస్ సుదర్శన్ రెడ్డి లేఖ విడుదల చేశారు. ఉపరాష్ట్రపతి ఎన్నిక తీర్పును స్వీకరిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రజాస్వామ్య ప్రక్రియలపై ఉన్న గట్టి నమ్మకంతో తీర్పును స్వీకరిస్తున్నానని అన్నారు. ఈ ప్రయాణం తనకు గొప్ప గౌరవాన్ని, అనుభవాన్ని ఇచ్చిందన్నారు. తనను కూటమి అభ్యర్థిగా పెట్టిన ప్రతిపక్ష పార్టీల నేతలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఉపరాష్ట్రపతి ఎన్నికలో విజయం సాధించిన సిపి రాధాకృష్ణన్కు జస్టిస్ సుదర్శన్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. జెడ్ ఆగ్రహంతో అల్లకల్లోలమైన నేపాల్లో పరిస్థితులను అదుపులోకి తీసుకొచ్చేందుకు ఆ దేశ ఆర్మీ రంగంలోకి దిగింది. కర్ఫ్యూ ప్రకటించింది. ఈ క్రమంలోనే నేపాల్లో క్రమంగా సాధారణ పరిస్థితులు వస్తున్నాయి. మరోవైపు నేపాల్ పరిణామాలను నిశితంగా గమనిస్తున్న భారత్ సరిహద్దుల వద్ద భద్రతను కట్టుదిట్టం చేసింది. మరోవైపు నేపాల్లో యువత ఆందోళనతో నెలకొన్న హింసాత్మక పరిస్థితులపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎక్స్ వేదికగా స్పందించారు. నేపాల్లో చోటు చేసుకున్న హింస హృదయ విదారకమని, ఎంతోమంది యువకులు ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. అక్కడి పరిస్థితులపై సెక్యూరిటీ కేబినెట్ కమిటీ చర్చించిందని, నేపాల్లో స్థిరత్వం, శాంతి, శ్రేయస్సు తమకు చాలా ముఖ్యమని చెప్పారు. శాంతికి మద్దతునివ్వాలని నేపాలీ సోదర సోదరీమణులకు విజ్ఞప్తి చేస్తున్నానని మోదీ చెప్పారు. నేపాల్లో సామాజిక మాధ్యమాలపై నిషేధంతో ప్రారంభమైన జెడ్ ఉద్యమం కొత్త మలుపు తిరిగి నేతల అవినీతిపైకి మళ్లింది. రాజధాని కాఠ్మండు అగ్నిగుండమైంది. ఆందోళనకారులు రాజధానిలోని పలు ప్రభుత్వ కార్యాలయాల్లోకి చొచ్చుకు వెళ్లారు, విధ్వంసం సృష్టించారు. దీంతో సైన్యం సూచన మేరకు ప్రధాని పదవికి ఓలీ రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. నేపాల్లో ఆందోళనల నేపథ్యంలో భారత్ అప్రమత్తమైంది. అక్కడి భారతీయుల కోసం అత్యవసర కాంటాక్ట్ నంబర్లను ఏర్పాటు చేసింది. అత్యవసర పరిస్థితి ఎదురైతే భారత ఎంబసీలోని 977 980 860 2881, మరొక నంబర్ 977 981 032 6134 నంబర్లకు సంప్రదించాలని సూచించింది. భారతీయులెవరూ నేపాల్కు వెళ్లొద్దని అడ్వైజరీ జారీ చేసింది. నేపాల్ పరిస్థితుల నేపథ్యంలో ఇటు తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఆ దేశంలో ఉన్న తెలంగాణ వాసుల కోసం సహాయ కేంద్రాన్ని ఢిల్లీ తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసింది. 3 అధికారుల బృందానికి బాధ్యతలు అప్పగించింది. నేపాల్లో హింసాత్మక ఘటనల దృష్ట్యా ఇప్పటికే భారత విదేశాంగ శాఖ భారతీయులకు పలు సూచనలు జారీ చేసింది. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. క్షణికావేశంతో కొందరు విలువైన నిండు ప్రాణాలను బలిపెడుతున్నారు. నిండు జీవితాన్ని గడపటానికి బదులుగా కొన్ని కారణాలతో అర్ధాంతరంగా తను చాలిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సమస్య చాలామందిని వెంటాడుతోంది. దీన్ని నివారించేందుకు, అవగాహన కల్పించేందుకు సెప్టెంబర్ 10న ప్రత్యేకంగా ఆత్మహత్యల నివారణ దినోత్సవాన్ని పాటిస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు చూద్దాం. నేడు ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం. ప్రతి ఏటా సెప్టెంబర్ 10న ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఆత్మహత్య ఆలోచనలు ఉన్నవారిని గుర్తించి వారిని అందులోంచి బయటపడేలా చేయటం
ఈ రోజు ముఖ్యోద్దేశం. జీవితం ఎంతో అమూల్యమైంది. ఆత్మహత్యకు పాల్పడటం వల్ల తమ వారిని తీవ్ర క్షోభకు గురి చేసిన వారవుతారు. ప్రస్తుత ప్రపంచంలో ఆనందమయ జీవితానికి ఎన్నో అవకాశాలతో పాటు సవాళ్లు ఉన్నాయి. వాటిని అధిగమించి జీవించాలి. అయితే కొంతమంది ఆ సవాళ్లను, సమస్యలను భరించలేకనో, వాటి నుంచి బయటపడే మార్గం లేకనో, సరైన సమయంలో కౌన్సెలింగ్ అందకో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏటా 7 లక్షల మందికి పైగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని నివేదికలు చెబుతున్నాయి. అలాగే నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో 2021 నివేదిక ప్రకారం దేశంలో ఆత్మహత్యల రేటు 12.4% ఉంది. ఈ ఆత్మహత్యలకు అనేక కారణాలున్నాయని చెప్తున్నారు. ఆత్మహత్యలను నివారించేందుకు అంతర్జాతీయ సంస్థలు సహా పలు స్వచ్ఛంద సంస్థలు పనిచేస్తున్నాయి. ఇందులో భాగంగా ఆత్మహత్యల నివారణకు సంబంధించి ఒక ప్రత్యేక రోజు ఉండాలని ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఫర్ సూసైడ్ ప్రివెన్షన్ IASP WHO భావించాయి. దీనికి అనుగుణంగా ఏటా సెప్టెంబర్ 10న ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవంగా జరుపుకోవాలని ఈ రెండు సంస్థలు తీర్మానించాయి. 2003 నుంచి ఏటా దీన్ని నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది ఆత్మహత్యల నివారణ చర్యల ద్వారా జీవితంపై ఆశను పెంచడం అనే ఇతివృత్తంతో అవగాహన కల్పిస్తున్నారు. ఆత్మహత్యల నివారణ దినోత్సవం సందర్భంగా అన్ని ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలు, చైతన్య సదస్సులు నిర్వహిస్తున్నారు. దేశంలోని అన్ని ప్రాంతాల్లో నేడు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. ఆత్మహత్యల నివారణను అందరూ ఒక సామాజిక బాధ్యతగా భావించి కృషి చేసినప్పుడే ఆచరణ ద్వారా ఆశయ సాధన సాధ్యమవుతుందని మానసిక నిపుణులు చెబుతున్నారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. ఉక్రెయిన్ తన గగలతనంలో డ్రోన్ల సంచారం ఉందని హెచ్చరించిన తర్వాత పోలాండ్ తన 4 విమానాశ్రయాలను మూసివేసింది. ఆ దేశ పోలీసు సాయుధ దళాల ఆపరేషనల్ కమాండర్ తన గగనతల భద్రత దృష్ట్యా చర్యలు తీసుకున్నట్లు తెలిపింది. పోలిష్ సరిహద్దుకు దగ్గరగా ఉన్న ఉక్రెయిన్ నగరాలపై రష్యా డ్రోన్ దాడులను ప్రారంభించడంతో ఈ నిర్ణయం తీసుకుంది. అలాగే ఆ ప్రాంతంలో పోలాండ్ నాటో విమానాలను మోహరించారు. ఐఫోన్ 17 సిరీస్ ఫోన్లను యాపిల్ కంపెనీ లాంచ్ చేసింది. ఐఫోన్ 17, ఐఫోన్ ఎయిర్, ఐఫోన్ 17 ప్రో, ఫ్లాగ్షిప్ ఫోన్ అయిన ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ను యాపిల్ పరిచయం చేస్తుంది. కొత్త ఫోన్లలో పలు AI అధునాతన ఫీచర్లను కంపెనీ ప్రవేశపెట్టింది. లైవ్ ట్రాన్స్లేషన్ ఫీచర్ను పరిచయం చేసింది. ఐఫోన్ 17 సిరీస్ ఫోన్ల బేస్ స్టోరేజ్ 256 జీబీగా ఉంది. 17 సిరీస్ అన్ని ఫోన్లు iOS 26 ఆధారంగా పనిచేయనున్నాయి. సెప్టెంబర్ 12 నుంచి ముందస్తు ఆర్డర్లు ప్రారంభం కానున్నాయి. సెప్టెంబర్ 19 నుంచి మార్కెట్లో అందుబాటులోకి రానున్నట్లు కంపెనీ తెలిపింది. భారత్లో ఐఫోన్ 17 256 GB వేరియంట్ ధరను 82,900 రూపాయలుగా నిర్ణయించారు. ఆసియా కప్ టోర్నీలో తమ ఆధిపత్యాన్ని మరోసారి ప్రదర్శించేందుకు భారత జట్టు సిద్ధమైంది. టోర్నీలో భాగంగా గ్రూప్ ఏలో నేడు జరిగే తమ తొలి మ్యాచ్లో టీమిండియా ఆతిథ్య జట్టు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్తో తలపడనుంది. డిఫెండింగ్ వరల్డ్ కప్ ఛాంపియన్ కావడంతో పాటు అపార IPL అనుభవంతో నిండిన సూర్యకుమార్ బృందానికి ఈ పోరులో విజయం లాంఛనమే. అయితే తమది జట్టు కూర్పు ఎలా ఉంటుందనేదే ఇప్పుడు ప్రధానంగా చర్చ కానుంది. మరోవైపు అంతర్జాతీయ క్రికెట్లో ఇంకా ఎదిగే దశలోనే ఉన్న UAE బలమైన ప్రత్యర్థికి ఏమాత్రం పోటీనిస్తుందనేది వేచి చూడాలి. 2024లో విజేతగా నిలిచిన T20 వరల్డ్ కప్ ఆరంభం నుంచి చూస్తే భారత్ 24 మ్యాచ్లు గెలిచి 3 మాత్రమే ఓడింది. మరోవైపు సొంత మైదానంలో బరిలోకి దిగుతుండటం, ఇటీవలే ముక్కోనపు టోర్నీలో కూడా ఆడిన అనుభవం UAE జట్టుకు మానసికంగా కాస్త ఆత్మవిశ్వాసాన్ని పెంచే విషయం. అయినప్పటికీ ఓపెనర్ కెప్టెన్ మహమ్మద్ వసీంతో పాటు మరో ఓపెనర్ అలీషాన్పై జట్టు బ్యాటింగ్ ప్రధానంగా ఆధారపడి ఉంది. భారత్ UAE మధ్య ఇప్పటి వరకు ఒకే ఒక T20 మ్యాచ్ జరిగింది. 2016లో ఆసియా కప్లో భాగంగా జరిగిన ఈ పోరులో భారత్ 9 వికెట్ల తేడాతో గెలిచింది. మలయాళ చిత్రం లోక చాప్టర్ 1 చంద్ర ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 200 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఈ విషయాన్ని తెలుపుతూ చిత్ర బృందం ఓ పోస్టర్ను విడుదల చేసింది. దేశవ్యాప్తంగా అత్యధిక వసూలు సాధించిన 4వ మలయాళ చిత్రంగా తమ మూవీ నిలిచిందని డామినిక్ అరుణ్ తెరకెక్కించిన ఈ చిత్రం ఆగస్టు 29న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కొత్త లోక పేరుతో ఈ సినిమాను తెలుగు డబ్బింగ్ చేశారు. మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ 30 కోట్ల రూపాయలతో నిర్మించిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంటూ భారీ వసూళ్లు సాధిస్తోంది. ఇక మరోమారు ముఖ్యాంశాలతో వార్తలు ముగిద్దాం. నమస్కారం.
రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో సీఎం రేవంత్ భేటీ. 98 ఎకరాల రక్షణ శాఖ భూములను రాష్ట్రానికి బదిలీ చేయాలని విజ్ఞప్తి. గాంధీ సర్కిల్ ఆఫ్ యూనిటీ నిర్మాణాన్ని చేపట్టనున్నట్లు వెల్లడి. చాకలి ఐలమ్మ స్ఫూర్తితోనే తెలంగాణ తల్లి విగ్రహం రూపొందించామన్న సీఎం రేవంత్. ఐలమ్మ వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి నివాళి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలపై దృష్టి పెట్టిన బీఆర్ఎస్. హైదరాబాద్ నేతలతో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమీక్ష. అమెరికా అధ్యక్షుడి పోస్టుపై స్పందించిన ప్రధాని మోదీ తాను కూడా ట్రంప్తో మాట్లాడేందుకు ఎదురుచూస్తున్నట్లు వెల్లడి. వాణిజ్య అడ్డంకులు త్వరలోనే తొలగిపోతాయని ఆకాంక్ష. నేపాల్లో పరిస్థితి చక్కదిద్దేందుకు రంగంలోకి దిగిన సైన్యం. కర్ఫ్యూ విధించడంతో నెలకొంటున్న సాధారణ పరిస్థితులు. ఆసియా కప్లో నేడు యుఏఈతో తలపడనున్న భారత్. దుబాయ్ వేదికగా రాత్రి 8 గంటలకు మ్యాచ్. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడొచ్చు. యూట్యూబ్ అయితే డిడి న్యూస్ తెలంగాణ, ఎక్స్ వేదికగా అయితే డిడి న్యూస్ తెలంగాణ @డిడి యాదగిరి న్యూస్, ఫేస్బుక్ అయితే డిడి న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి.